బాయ్ పొట్టి, బాయ్. మధు, రారా, చాలా టైం అయిపోతుంది కదా. బేరా బేరా, రండి బేరండి. రండిరా, చాలా టైం అయిపోయింది. వానర్ చూస్తే దెబ్బలు వస్తాయి. రండి, వానర్ కూడా వచ్చేసాడు, రండి. ఒక 4 గిన్నెలు ఇసుకేసి ఒక గిన్నె సిమెంటే. ఏంటి, వాతావరణం బాగాలేదు కదా, కిందకి వెళ్ళిపోయి పైకి మోసుకోవద్దు కానీ, సరేనా? సరే అయితే మేము పైకి వెళ్తాం, నువ్వు మాలు కలుపుకుని పైకి తెచ్చే. మేము పైకి వెళ్తాం, అయితే త్వరగా వచ్చే, ఇప్పటికే లేట్ అయింది. హాయ్ అన్నయ్య. తమ్ముడు బాగున్నావా? బాగున్నాను అన్నయ్య. పని ఎక్కడి వరకు వచ్చింది? పని చేస్తున్నారు బాబు, అవుతుంది ప్రెసెంట్ అయితే. దిగడం ఎప్పుడు ఇంట్లో మరి? ఇంకా జరుగుతుంది, వర్క్ ఫినిష్ అవ్వలేదు. ఎలా జరుగుతుందో చూద్దాం పద. చూద్దామా, రా అయితే. ఈరోజు మనం ఈ గోడంతా ప్లాస్టింగ్ చేసేద్దాం. ఎడిటింగ్ ఇంకా రాలేదు, ఒక పక్క టైం అయిపోతుంది. అరే రారా, త్వరగా మాలితే టైం అయిపోతుంది కదా, చాలా టైం అయిపోయింది ఇప్పటికే. ఎక్కడ ఏమంటున్నావు? కొద్దిగా వాటర్ కూడా నీళ్ళు తీసిరా, నీళ్ళు. బాగానే చేశారు, కానీ ఈ రోజుకి అయిపోద్దా, రేపు కూడా ఉంటుందా? ఈ రోజు కావదా? కొద్ది ఫాస్ట్గా చేయండి బాబు, లేట్ అవుతుంది కదా. హే మేస్త్రి, ఇలారా. వాండర్ గారు చెప్పండి. ఏంటి అతను సమాధానం అలా చెప్తున్నాడు?
ఏం చెప్తున్నారండి? ఏంటి ఎన్ని డేస్ వర్క్ కావాలి? 2 డేస్లో అవ్వాలని చెప్పాను కదా. ఇంకా వర్క్ ఇంకా లాగ్ అవుద్దని చెప్తున్నారు. అలాగే నెక్స్ట్ హాల్ కూడా చూసాం. హాల్లో కూడా ఓల్డ్ మోడ్ డిజైన్స్ పెట్టారు. మీరు మంచిగా చేస్తారని కదా అప్పు చెప్పాం. ఇలా చేస్తే ఎలా? మా బ్రదర్ కూడా అప్లోడ్ చేశాడు. అతను కూడా బాగోలేదని చెప్తున్నాడు వర్క్. అలా లేదండి, మీరు చూపించండి, మేము చేస్తాం. అలా కాదు, మేస్త్రిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఈరోజు అయిపోద్దా అంటే రేపు కూడా అవుతుంది అంటాడు. సరే అండి, నేను ఒక మాట చెప్తాను. ఎలా అయితే సంవత్సరం పట్టుకెళ్ళి ఇంట్లో దిగడానికి ఇంకెప్పుడు దిగుతావు ఇంట్లోకి? లేదండి, త్వరగా చేపించేస్తాం. కొంచెం ఫాస్ట్గా చేయండి, టీ పంపిస్తాను. ఏంటి బాబు ఓనర్ ఏమంటున్నారు? ఏమన్నారా, త్వరగా పని కానిమంటున్నారు. తర్వాత కింద ఉన్న మేస్త్రి సరిగ్గా చేయలేదంటున్నారు. కానీ ఏం చేస్తాం, మనకు తప్పదు కదా. ఎవరేమన్నా సరే పడాలి. మన పని నచ్చలేదట. నచ్చలేదని కాదు, త్వరగా అయిపోవాలి ఏదో చెప్తున్నారు. అవన్నీ పట్టించుకోకూడదు. ఎందుకంటే మనం కూడా ఇంకా అవన్నీ పట్టించుకుంటే మనం కూడా ఎక్కడ పని చేయలేం. మనం చేస్తాం కదా, ఆడుకోలేదు కదా. ఆడుకున్నామని కాదు, కానీ అతని బాధ్యత అతనికి ఉంటుంది. మన బాధ్యత మనం సక్రమంగా చేయాలి. కిందన కొద్దిగా లేట్ అవుతుందని దాని గురించి కొద్దిగా డిస్కషన్ పెట్టారు. సర్లే పని చేయి, టీ వస్తుందంట, టీ తాగుదాం. అది బాగుంది కదా కిందన. హరి, ఒరే హరి, వినపడలేదా? కొద్దిగా వారని అడిగి ఒక బాటిల్తో మంచినీళ్ళు తేరా. ఒరే మధు, ఏంటి ఇందులో నీళ్ళు తాగావా? తాగాను. చూడలేదా బాటిల్? చూడలేదు సరిగ్గా. ఇదంతా నాచుగా ఉంది, చూసుకోవాలి కదా మధు. హరి, హరి, బాటిల్ ఎవరు ఇచ్చారా నీకు? ఒకసారి వండగానే రమ్మని. ఇదంతా నాచు ఉంది, నువ్వు కూడా చూడలేదా? చూసుకోవాలి కదా, నువ్వు ఏ నీళ్ళు పడితే నీళ్ళు తాగేస్తారా? చూసుకోవాలి కదా కొద్దిగానని. ఒకసారి వానగాని పిలు. వస్తున్నాను పద. ఏరా ఓనర్తో చెప్పావా రమ్మని? సరే. మేస్త్రి, ఓనర్ గారు. ఏంటి పిలిచావంట? ఇది అసలు బాటిల్ బాగోలేదండి, మీరన్నా కొద్దిగా చూసుకోవాలి కదండి. బాటిల్ చూడండి, ఆల్రెడీ మా ఓడి వాటర్ తాగేశాడు. అదంతా నాచుగా ఉంది. ఇలా బాటిల్ పంపిస్తే పని చెయ్యాలా? బాగా చూస్తారు, పని మాత్రం చూడరు. నాచుగా ఉందండి మొత్తం, అంతకన్నా చూడడానికి కూడా బాగోలేదండి. మీకు ప్రతిదీ నీట్గా కావాలి, వర్క్ మాత్రం నీట్గా చేయరు. ప్రతిదీ ఏసీలో ఉన్నట్టు చేయమంటే ఇక్కడ అవ్వదు. కష్టపడడానికి వచ్చిన వాళ్ళు కష్టపడండి అంతే. పని వాళ్ళలో ఉండండి. ఆ వాటర్కి ఏమైంది? మాత్రం తాగలేరా? నాచుగా ఉందండి మొత్తం, అంతకన్నా చూడడానికి కూడా బాగోలేదండి. ఇంతకుముందు చేసే వాళ్ళంతా కూడా డైలీ దాంతోనే తాగేవారు. అయినా ప్రతిదీ నీట్గా ఉండాలనుకున్నప్పుడు వర్క్ కూడా నీట్గా ఉండాలి కదా. ఇదేనా మీరు చేసేది? ఇలా అయితే వర్క్ కూడా చేయొద్దు. వర్క్కి తాగే నీటికి సంబంధం ఏంటండి? పని వాళ్ళ ఉండండి అంతే. అలా కాదండి. ఏంటి కాదు? మీరు వర్క్ పర్ఫెక్ట్గా చేయండి, అప్పుడు నాకు చెప్పండి. వర్క్ ఏమో పర్ఫెక్ట్గా ఉండదు, ప్రతిదీ పాయింట్అవుట్ చేస్తాం. అన్నీ మనకు పర్ఫెక్ట్ క్వాలిటీలో కావాలి, కానీ వర్క్ మాత్రం క్వాలిటీ చూపించరు. ఇలా చేస్తే ఎలా? చేస్తే చేయండి, లేకపోతే మా పని వాళ్ళు అన్నది పని వాళ్ళు వర్క్ చేయండి. ఫాస్ట్గా వర్క్ చేయండి, నేను మళ్ళీ వచ్చి చూస్తా. సరే అండి. ఎందుకు బాబు ఓనర్ గారు అలా సీరియస్ అయిపోతున్నారు? వాటర్ బాగోలేదని కదా చెప్పాం, దానికి అంత సీరియస్ అయిపోవాలా? ఏసీలో పెరిగారు, ఎలా పెరిగారు మనకు తెలదా?
బాగుంటే మనం అడిగితే ఏంటి అసలు? ఎలా ఉంది చూడు వాటర్ బాటిల్ అసలు. అంత సైలెన్స్గా ఎందుకున్నావు? అంత ఒంటరిగా నన్ను మాట్లాడినా సరే ఎందుకు సైలెన్స్గా ఉంటావు? ఏదో చెప్పాలి కదా. మాట్లాడాలంటే ఎంతసేపు రా మధు, ఎంతోసేపు పట్టదు. కానీ నాకంటూ కొన్ని బాధ్యతలు ఉన్నాయి. వాండర్ గారు ఓకే, మళ్ళీ చేస్తాను. తర్వాత టీ 10 నిమిషాల్లో పంపిస్తాను మళ్ళీ తాగండి అన్నాడు. మరి అతను అంత కోపంలోని కూడా మనకి టీ పంపిస్తాను తాగండి అని ఎందుకన్నాడు ఒకసారి ఆలోచించేవా? మనల్ని అన్న ప్రతి మాట వెనక ఆయన కష్టం కనిపిస్తుందిరా నాకు. అంతేగాని మనల్ని ఏదో తిట్టారని నాకు అనిపించలేదు. ఇల్లు అనేది ఒక కలరా. మనం నిద్రపోయేటప్పుడు కలకైనంత ఈజీ కాదు ఇల్లు కట్టడం అనేది. ఇలా ఎందుకు అనిపిస్తుంది అని నువ్వు అనుకోవచ్చు. కానీ నీకు చెప్పింది ఇతను ఒక్కడి గురించే కాదురా. ప్రతి ఒక్కరూ ఇల్లు కట్టాలని అనుకుంటారు. కానీ ఆ ఇల్లు కట్టేటప్పుడు మొట్టమొదటిగా నమ్మేది మనల్ని మాత్రమే. అంత నమ్మకం పెట్టుకున్న ఆయన్ని మనం ఏమని అనగలంరా? నేను ఒకటైతే చెప్పగలను మధు, నాకు ఈ పని దేవుడితో సమానం. కనిపించని దేవుడినే మనం దేవుడని నమ్ముతాం. కానీ నా దృష్టిలోని ఈ పని కల్పించే వాండరేరా నాకు దేవుడు. తమ్ముడు వాటర్ తీసుకుంటారా మేస్త్రి గారికి ఇవ్వడానికి. పైకి రా, పైకి. మేస్త్రి గారు వాండర్ గారు వాటర్ తాగండి. సారీ అండి, ఏమనుకోకండి. దేనికండి? ఇందాక మీరు మాట్లాడుకుందంతా నేను విన్నాను. యాక్చువల్లీ నేను అలా అనుకుండా ఉండవలసింది. ఎందుకంటే ఇంట్లో దిగడం అన్నది లేట్ అవుతుందన్న ఉద్దేశంతో మిమ్మల్ని చాలా మాట్లాడినాను. అవేం మనసులో పెట్టుకోకండి. పర్లేదండి వాండర్ గారు, మీరు బాగుంటాయి కదా మేము కూడా బాగుండేది. కానీ మిమ్మల్ని నేను చాలా మాట్లాడినాను. అవేం మనసులో పెట్టుకోకండి. ఐఎమ్ రియల్లీ సారీ. పర్లేదండి.